హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరి 18 కరెంట్ అఫైర్స్‌ని చూసుకుందాం. చాలా మంచి క్వెషన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్, భారతదేశంలోని 2026, 27 కేంద్ర బడ్జెట్‌లో జెండర్ బడ్జెట్ కేటాయింపు ఎంత? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 5.01 లక్షల కోట్లండి. మీకు డౌట్ వచ్చుంటుంది. జెండర్ బడ్జెటింగ్ అంటే ఏంటని? ఇది మహిళలు మరియు బాలికలకు ఉపయోగపడే పథకాల కోసం ప్రత్యేకంగా కేటాయించే నిధులండి. ఇందులో ఏ రంగాలకు వెళ్తాయి అంటే ఆరోగ్యం, విద్య, పోషణ, భద్రత, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సాధికారత ఇవన్నీ ఈ రంగాలకు ఎంత కేటాయించారో అని చెప్పేదే జెండర్ బడ్జెటింగ్ అండి. దానికి ఎంత కేటాయించారు ఈ సంవత్సరం బడ్జెట్‌లో అంటే 5.01 లక్షల కోట్లండి. సో, గుర్తుంచుకోవాలి. జెండర్ బడ్జెటింగ్ అంటే ఏంటండి? మహిళలకు మరియు బాలికలకు ఉపయోగపడే పథకాల కోసం ప్రత్యేకంగా కేటాయించే నిధులండి. ఎంత ఇప్పుడు ఇచ్చారు ఈ బడ్జెట్‌లో అంటే 5.01 లక్షల కోట్లండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. లోసార్ పండుగ ఏ కమ్యూనిటీ యొక్క నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టిబెటన్ బౌద్ధ సమాజం గురించండి. ఓకే. ఈ లోసార్ పండుగ అనేది ఏ కమ్యూనిటీ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది అంటే టిబెటన్ బౌద్ధ సమాజంకండి. ఈ పండుగ ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు హిమాచల్ ప్రదేశ్‌లోని మ్యాక్లియాడ్ గంజ్‌లో జరుపుకుంటారండి. ఓకే. భారతదేశంలో ముఖ్యంగా జరుపుకునే రాష్ట్రాలు ఏవి అంటే లడాక్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండి. ఈ పండగని ముఖ్యంగా ఈ స్టేట్స్‌లో జరుపుకుంటుంటారు. సో, గుర్తుంచుకోవాలి. లోసార్ పండుగ ఏ కమ్యూనిటీ యొక్క నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది? అంటే టిబెటన్ బౌద్ధ సమాజం అండి. ఎప్పటి నుంచి అప్పటి వరకు ఇప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు హిమాచల్ ప్రదేశ్‌లోని మ్యాక్లియాడ్ గంజ్‌లో జరుపుకుంటున్నారండి. అలాగే భారతదేశంలో ఇంకా ఏ స్టేట్స్ ఈ పండుగను జరుపుకుంటది అనుకుంటే లడాక్ ఒకటండి, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సో, గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. హార్మోజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను కింది ఏ నీటి వనరులతో కలుపుతుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒమాన్ గల్ఫ్ అండి. ఈ జలసంధి ఉత్తరంగా ఇరాన్, దక్షిణంగా ఒమాన్ మరియు యూఏఈ మధ్య ఉంటుందండి. ఇది ఎందుకు వార్తల్లో వస్తుంది అంటే పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళే చమురు సరఫరాపై ప్రభావం ఉంటుందండి. అందుకిప్పుడు ఇది న్యూస్‌లోకి వస్తుంది. హార్మోజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను కింది ఏ నీటి వనరులతో కలుపుతుంది అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండి. గుర్తుంచుకోవాలి. ఉత్తరంగా దీనికి ఇరాను, దక్షిణంగా ఒమాన్ మరియు యూఏఈ మధ్య ఇది ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 2026లో ఏ దేశ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా రక్షణ, ఇంధనం మరియు కీలకమైన ఖనిజాలకు సంబంధించిన 21 ఒప్పందాలను భారతదేశం మార్చుకుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి ఫ్రాన్స్ అండి. ఈ పర్యటనలో భారత్, ఫ్రాన్స్ సంబంధాలు స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ స్థాయిని పెరిగాయండి. అలాగే హెచ్-125 హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ గూడా ప్రారంభించారు కర్ణాటకలో అండి ఇది. సో, గుర్తుంచుకోవాలి. మొత్తం 21 అగ్రీమెంట్స్ చేసుకున్నారండి. ఎవరితో అంటే ఫ్రాన్స్‌తో అండి. ఈ పర్యటనలో భారత్, ఫ్రాన్స్ సంబంధాలు స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ స్థాయికి పెరిగించాయండి. అలాగే హెచ్-125 హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ప్రారంభించారు. ఎక్కడ అంటే అది కర్ణాటకలో అండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఫిబ్రవరి 2026లో నేషనల్ డైట్ ద్వారా జపాన్ ప్రధానమంత్రిగా ఎవరు తిరిగి నియమితులయ్యారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి సనయే టకాయిచి అండి. ఆమె లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందినవారండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2025లో జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి అయ్యారండి ఈమె. సో, గుర్తుంచుకోవాలి. ఈమె ఇప్పుడు తిరిగి నియమితులయ్యారండి. ఈమె నేమ్ గుర్తుంచుకోండి. సనాయే టకాయిచి. ఓకే. ఈమె ఏ పార్టీకి చెందినవారంటే లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందినవారండి. సో, గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి 2026లో నేషనల్ డైట్ ద్వారా జపాన్ ప్రధానమంత్రిగా ఎవరు తిరిగి నియమితులయ్యారు అంటే సనాయే టకాయిచి. ఓకే. నెక్స్ట్ క్వెషన్.
భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ ఫోటోవాల్టాయిక్ రుణాలకు రీఫైనాన్సింగ్ కోసం ప్రపంచ బ్యాంక్ హామీ ప్రాథమికంగా ఏ బ్యాంకుకు మద్దతిస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ $197.67 మిలియన్ సహాయం అందించిందండి దీనికి. అలాగే దీని లక్ష్యం ఏంటంటే వ్యాపార మరియు పారిశ్రామిక రంగాల్లో శుభ్రమైన విద్యుత్ విస్తరణ అండి. సో, గుర్తుంచుకోవాలి. భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ ఫోటోవాల్టాయిక్ రుణాలకు రీఫైనాన్సింగ్ కోసం ప్రపంచ బ్యాంకు ప్రాథమికంగా ఏ బ్యాంకు మద్దతిస్తుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకండి. $197.67 మిలియన్ సహాయం అందించిందండి. లక్ష్యం ఏంటంటే వ్యాపార మరియు పారిశ్రామిక రంగాల్లో శుభ్రమైన విద్యుత్ విస్తరణ అండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భవ్య భారత భూషణ్ అవార్డ్స్ 2026 ఏ ప్రధాన పండగ వేడుకల సందర్భంగా ప్రారంభించబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మహాశివరాత్రి అండి. ఈ అవార్డును ప్రారంభించిన వారు సద్గురు అండి. ప్రదానం చేసిన వారు ఎవరు అంటే రాజ్‌నాథ్ సింగ్ గారండి. ఈ అవార్డులు గుర్తించే రంగాలు ఏమంటే సైన్సు, కళలు, సంస్కృతి, క్రీడలు, రక్షణ అండి. సో, గుర్తుంచుకోవాలి. భవ్య భారత్ భూషణ్ అవార్డ్స్ 2026 ఏ పండుగ సందర్భంగా ప్రారంభించబడ్డాయి అంటే మహాశివరాత్రి అండి. ఈ అవార్డుని ఎవరు ప్రారంభించారంటే సద్గురు అండి. ప్రదానం చేసిన వారు ఎవరంటే రాజ్‌నాథ్ సింగ్ గారండి. అలాగే ఈ అవార్డులు గుర్తించే రంగాలు ఏమంటే సైన్సు, కళలు, సంస్కృతి, క్రీడలు, రక్షణ అండి. ఇయన్నీ గుర్తుంచుకోవాలి కీ పాయింట్స్. క్వెషన్ ఏ విధంగానైనా అడగొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. తాజా డీఎఫ్ఎస్ సర్వే ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మంది ప్రజలు యూపీఐని తమ ప్రాథమిక లావాదేవీ మోడ్‌గా ఇష్టపడతారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 57% అండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన పోలిక తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఎక్కువ మంది నగదు ఉపయోగించేవారండి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నగదు వినియోగం 38% ఉంటే యూపీఐ వినియోగం 57% ఉంటుందండి. అంటే యూపీఐ ఇప్పుడు భారతదేశంలో ప్రధాన చెల్లింపు విధానంగా మారిందండి. ఇంకో విషయం ఏమిటంటే 94% వ్యాపారులు యూపీఐని అంగీకరిస్తున్నారండి. సో, గుర్తుంచుకోవాలి. తాజా డీఎఫ్ఎస్ సర్వే ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మంది ప్రజలు యూపీఐని తమ ప్రాథమిక లావాదేవీ మోడ్‌గా ఇష్టపడుతున్నారంటే 57% మందండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఫిబ్రవరి 2026లో నాన్ పిఐఎస్ కంప్లెయింట్ బొమ్మల విక్రయాన్ని సులభతరం చేసినందుకు స్నాప్‌డీల్‌పై ఏ అథారిటీ జరిమానా విధించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ అండి. గుర్తుంచుకోవాలి. ఆప్షన్ బి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అండి. దాన్నే తెలుగులో కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ అని అంటాం. ఇక్కడ కొంచెం క్లారిటీ తీసుకుంటే భారతదేశంలో బొమ్మల తయారీ మరియు విక్రయం కోసం బిఐఎస్ అండి. భారత ప్రమాణాల బ్యూరో సర్టిఫికేట్ తప్పనిసరి అండి. ఆ ప్రమాణాలు లేకుండా బొమ్మలు అమ్మడం వినియోగదారుల భద్రతకు హానికరం అండి. అందుకే కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ సంస్థ స్నాప్‌డీల్‌పై 5,00,000 జరిమానా విధించిందండి. సో, గుర్తుంచుకోవాలి. మనకి ఈ కీ పాయింట్స్ అన్నీ అవసరం. ఫిబ్రవరి 2026లో నాన్ బిఐఎస్ కంప్లెయింట్ బొమ్మల విక్రయాన్ని సులభతరం చేసినందుకు స్నాప్‌డీల్ అండి. గుర్తుంచుకోవాలి. ఏ అథారిటీ స్నాప్‌డీల్‌పై ఏ అథారిటీ జరిమానా విధించింది అంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. దాన్నే మనం తెలుగులో కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ అంటామండి. సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. చరక్స్ స్పాసినో కోల్పోయిన నగరం ఏ దేశంలోని ఎడారుల్లో కనుగొనబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఇరాక్ అండి. ఈ నగరం ప్రాచీన కాలంలో టైగ్రిస్ మరియు జోయాస్పెస్ నదుల సంగమ ప్రాంతంలో ఉండేదండి. ఇది సుమారు క్రీస్తు పూర్వం 324లో అలెగ్జాండర్ ది గ్రేట్ కాలంలో స్థాపించబడిందండి. ఇది ఒక ముఖ్యమైన పోర్ట్ నగరం అండి. సో, గుర్తుంచుకోవాలి. ఇటీవల ఏ దేశంలో ఎడారిలో కనుగొనబడింది ఈ ప్రాంతం అంటే ఇరాక్ అండి. సో, గుర్తుంచుకోండి. చరక్స్ స్పాయినో కోల్పోయిన నగరం ఏ దేశంలో ఎడారిలో కనుగొనబడింది అంటే ఇరాక్‌లో అండి.
దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఒక ముఖ్యమైన పోర్ట్ నగరం అండి. ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే క్రీస్తుపూర్వం 324లో అలెగ్జాండర్ ది గ్రేట్ కాలంలో స్థాపించబడిందని అంచనా అండి. అలాగే ఈ నగరం ప్రాచీన కాలంలో టైగ్రిస్ మరియు జోయస్పెస్ నదుల సంగమ ప్రాంతంలో ఉండేదండి. ఓకే. గుర్తుంచుకోవాలి ఇయన్నీ. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లలో చెప్పండి. ఫిబ్రవరి 2026లో నేషనల్ డైట్ ద్వారా జపాన్ ప్రధానమంత్రిగా ఎవరు తిరిగి నియమితులయ్యారు? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.